సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా, నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుట ఎలా? నీకు విచారము ఎందుకు కలిగింది? ఆ మాట చూడండి. 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచు ఆమె కన్నీళ్ళు తుడుస్తున్నాడు. ఎవరు అని అంటే భర్త అయినటువంటి ఎల్కానా. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే పిల్లరా, ప్రతి కుటుంబంలో ప్రతి భర్త ఎలా ఉండాలంటే భార్యను ఆదరించేటువంటి వాడిగా, భార్య యొక్క కన్నీళ్లు తుడిచేటువంటి వాడిగా, పిల్లల భార్య యొక్క కష్టాన్ని అర్థం చేసుకునేటువంటి విధానములో ప్రతి భర్త కొనసాగితే ఆ కుటుంబానికి అది ఎంత దీవెనండి. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, అరే యాకోబు ఇలాంటి పనే అక్కడ చేసి ఉండొచ్చు కదా. అయితే యాకోబు కన్నటువంటి ఈ యొక్క దాను చెట్టు చివరికి వస్తే దీవెన పొందినవాడిగా, ఘనత పొందినవాడిగా మనకు కనిపించుట. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, దానును ఎందుకో దేవుడు ఒక ఉన్నతమైన గోత్రముగా దేవుడు ఉంచలేకపోయాడు. దాను గోత్రము నుండి ఎవరును కూడా రాకుండా దేవుడు చేసేసాడు. దాను వంశముల నుండి, దాను గోత్రము నుండి ఘనమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వారు ఎవరిని మనం బైబిల్లో చూడలేమండి. అలాంటి దాను వంశాన్ని దేవుడు అంతగానేమి వాడుకోలే. కారణం ఏంటంటే ఇలాంటి లోపములు. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, యాకోబు ఇలాంటి పని ఏదోటి చేస్తుంటే బాగున్నాం. పిల్లరా, ఒక తప్పు అనుభవానికి అతడు ప్రేరేపించబడినటువంటి వాడిగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఎల్కానా హన్నాతో అంటూ ఉన్నాడు, నీవు ఎందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుటేయాలా? మనోవిచారము ఎందుకు కలిగింది? 10 మంది కుమారుల కంటే ఏ భర్తన్నా పిల్ల తన భార్యకు ఒక కొడుకుగా మారగలడా? ఇక్కడ ఎల్కానా పిల్లరా తన భార్యకు అవసరమైతే ఒక కొడుకులాగా మారిపోవడానికి ఇష్టపడుతున్నాడు. అంటే తన యొక్క భార్య యొక్క కన్నీళ్లు తుడవడానికి ఈ యొక్క ఎల్కానా ఎంతగా ప్రయత్నిస్తున్నాడో. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, ఒక కుటుంబ యజమానిగానే ఉన్నట్లయితే కనుక, ఒక భర్త స్థానంలోనే ఉన్నట్లయితే కనుక, ఎన్ని సందర్భాల్లో నీ భార్య కన్నీళ్ళు నువ్వు తుడిచావు? ఇక్కడ ఎవరన్నా ఉన్నారా? ఒకసారి అమ్మ, మీ భర్తలు ఇక్కడ ఉంటే ఎప్పుడైనా నువ్వు ఏడిస్తే నీ కన్నీళ్ళు తుడిచారా, లేకపోతే ఇంకా ఏడిపించారా? ఈ రోజుల్లో పిల్లరా కుటుంబంలో ఇలాంటి అనుభవాలు, పిల్లరా ఒక భర్త మాత్రమే కాదు, భార్య కూడా భర్త కష్టాన్ని అర్థం చేసుకుంటూ పిల్లరా కొన్ని సందర్భాల్లో తగినటువంటి పరిచారము చేసి వారిని ఆ విధంగా సంతోషపరచాల్సినటువంటి ఆ పరిస్థితి భార్య మీద కూడా ఉంది. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజుల్లో చాలామంది ఇలాంటి ఆ సంతోషాన్ని ఆనందాన్ని కలిగి లేకపోవడం గల కారణం ఏంటంటే ఒకరినొకరు ఆదరించుకునే పరిస్థితిలో లేదు, ఒకరి కన్నీళ్ళు ఒకరు తుడుచుకునేటువంటి పరిస్థితుల్లో లేరు. ఏదో ఒక పరిస్థితిని బట్టి ఏడిస్తే ఇంకా ఏడిపించేసేటువంటి పరిస్థితులు. ఈ రోజుల్లో పిల్లరా కొంతమంది స్త్రీలైన వారు ఎందుకు ఏడుస్తున్నారు అని అంటే నిజంగా వారి జీవితంలో గర్భఫలం లేక, ఇతరులు అంటున్నటువంటి ఆ సూటిపోటు మాటలను బట్టి, అవన్నీ వినబడుతూ ఉన్న భర్త కూడా ఏ విషయంలో కూడా స్పందించినటువంటి పరిస్థితిని బట్టి, ఎల్కానా చేసినటువంటి ఆ పని కూడా ఎవరు కూడా చేయనటువంటి ఆ పరిస్థితిని బట్టి ఈరోజు ఎంతోమంది స్త్రీలైన వారు గర్భఫలము కలగనప్పుడు వారు ఏం చేస్తున్నారు? ఎంతో వేదన. ఇంకా అత్తమామలు అంటున్నటువంటి మాట ఏంటంటే, ఇంకా ఎలాగా దానికి ఇంకా పిల్లలు పుట్టరా, నువ్వు ఏదో ఒక దారి చూసుకుంటే మంచిది. ఏ దారి? ఇంకొకళ్ళు తగిలించుకో, ఏ డొంకినా తగిలించుకుంటా పోవడానికి, ఇంకొకరిని నువ్వు చూసుకుంటే బాగుంటుంది, ఇంకా దానికి పిల్లలు పుట్టరు.
ఈ రోజుల్లో చాలామంది అత్తలు ఇస్తున్నటువంటి సలహాలు అన్నమాట, మామీలు ఇస్తున్నటువంటి సలహాలు అన్నమాట. కొంతమంది ఆ మాటలకు బాగా మోటివేట్ అయిపోయి ఒక నిర్ణయానికి వచ్చేస్తున్నారు. ఏంటంటే నెమ్మది ఏదో దారి చూసుకుంటే బాగుంటుందని. గమనించండి పిల్లరా, దానికంటూ కొంత ప్రాసెస్ ఉంటుంది. దేవుడు ఆ కార్యము చేయడానికి కూడా సమయము ఉంటుంది. ఈ లోపల మనం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తాం, ప్రార్థన చేస్తాం. ఖచ్చితంగా దేవుని చిత్తమైతే దేవుడు కార్యం చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు పిల్లలు చాలామంది ఈ ఒక్క అనుభవాన్ని బట్టి, ఇంకా నా భార్యకి పిల్లలు పుట్టరండి కాబట్టి నేను వేరొక దారి చూసుకున్నాను. అరే మెడికల్గా ఏదో లోపం ఉండొచ్చు. ఈరోజు పిల్లరా, ఈ విషయానికి వస్తే స్త్రీలో మాత్రమే లోపము ఉండదు, పురుషుల్లో కూడా కొన్ని సందర్భాల్లో ఏముంటుంది, లోపం ఉంటుంది. ఈరోజు నా మాటలు ఉంటే నా ప్రియ సహోదరి సహోదరుడా, నేను అంటాను, నీ భార్యలో లోపం ఉందని అనుకుని నీవు మరొక దారి చూసుకోవాలని నీవు అనుకుంటే, నీవు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మెడికల్ చెకప్లో నీలోనే లోపం అంటే కనుక నీవే దగ్గరుండి మీ ఆవిడకి ఇంకో పెళ్లి చేసేయి, ఇంకొకరిని తీసుకొచ్చి. అది ఎలా కుదురుతుందండి అని అంటే, మరి ఇది కుదరనప్పుడు అది కూడా కుదరదు. నీకో న్యాయం, మీ ఆవిడకో న్యాయమా? దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమెలో ఏదో ఉందనుకుని ఇక అవ్వదనుకుని నీవు నీ దారి నువ్వు చూసుకోవడం న్యాయం అని నీకు అనిపిస్తే, లోపము నీది అన్నప్పుడు ఆమెకు కూడా నువ్వు ఒక దారి చేసాడు, మరి న్యాయమే కదా. అది అవ్వదు, ఇది మాత్రం దెబ్బ పగిలిపోవాలా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచన చేయాలి. ఈరోజు చాలామంది ఇలాంటి అనుభవాలు. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఇలాంటి అనుభవాల్లో ఎవరు ఈరోజు కొనసాగుతూ ఉన్నా, ఈ యొక్క లైవ్ కార్యక్రమంలో ఎంతమంది పాల్గొని ఈ యొక్క వాక్యాన్ని వింటున్నా దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ సంతానము లేనటువంటి స్థితిలో నువ్వు ఉన్నట్లయితే కనుక దేవుడు నీకు అట్టి దీవెన దయచేసేటంత వరకు కూడా విశ్వాసం కలిగి ప్రార్థించు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మారు ఆలోచించొద్దు, మరొకలాగా విచారణ చేయాల్సిన అవసరం ఏదీ లేదు. దేవుడు తగిన సమయం ముందు ఖచ్చితంగా నీ ఎడల దేవుడు తన కార్యాన్ని చేస్తాడు.